హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకి నేను శ్రీశైలం హైవే నుంచి కందుకూరు గేట్ వస్తుంది. ఆ గేట్ నుంచి మనకు 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మంచి ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. మన దగ్గర 3 గుంటల ఫామ్ ల్యాండ్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. దాని యొక్క ఎంట్రన్స్ ఇది. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్, ఎదురుగా మనకు గేటు ప్లస్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇదే ఫామ్ ల్యాండ్స్. ఇది మనకి ఎగ్జాక్ట్లీ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి శ్రీశైలం హైవే వెళ్ళే వైపు 16 కిలోమీటర్లు మాత్రమే వస్తుందన్నమాట. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న గేట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఎగ్జాక్ట్లీ శ్రీశైలం హైవే అంటారు. శ్రీశైలం హైవే అంటే మన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 14 దగ్గర నుంచి కరెక్ట్ 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి అంటే మెయిన్ రోడ్ వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. కందుకూరు గేట్ అంటారు. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. ఫ్యూచర్ లో ఆ రోడ్ వచ్చేసి మనకు ఎక్స్టెండ్ కాబోతోంది. దాని గురించి కూడా తర్వాత చెప్తాను నేను. చుట్టూ మీకు ఎక్కడైనా గ్రీనరీ ఉంటుంది. మనకు వేలు చూపించినంత దూరంలోనే కందుకూరు టౌన్ కనబడుతుంది. కందుకూరు టౌన్ నుంచి కొత్తగూడ వచ్చే రోడ్ లో ఉంటుంది. కందుకూరు నుంచి జైత్వారం కొత్తగూడ వెళ్లే రోడ్ లా ఇది. జస్ట్ హైవే నుంచి శ్రీశైలం హైవే నుంచి 1 కిలోమీటర్ మనకు 3 గుంటల ఫామ్ ల్యాండ్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. ఈ వెంచర్ వచ్చేసి మొత్తం 4.5 ఎకరాల వెంచరు. లాంగ్ లో గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ ఎండ్ వరకు. నేను ఎండ్ నుండి మాట్లాడుతున్నాను. అది కూడా దీని లోపల మనకి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ నార్త్ ఫేసింగ్ వేమో 3 గుంటల ఫామ్ ల్యాండ్స్, సౌత్ ఫేసింగ్ వేమో 2 గుంటల ఫామ్ ల్యాండ్స్. ఒక్కో ప్లాట్ వచ్చేసి 3 గుంటలు. 3 గుంటలు అంటే ఒక్కో గుంటకి 121 గజాలు. 3 గుంటలకు 363 గజాలు. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో మనకు 2 years ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. 5 మామిడి చెట్లు, 3 జామ చెట్లు, 4 డ్రాగన్ ఫ్రూట్ చెట్లు, 1 వాటర్ యాపిల్, 1 సపోటా, 1 అంజీర్ చెట్టు, 1 కస్టర్డ్ యాపిల్. మొత్తం టోటల్ 16 ట్రీస్ ఇన్ ఈచ్ 1 ఫామ్ ప్లాట్. ఒక్కొక్క ఫామ్ ప్లాట్ లో 3 గుంటల ఫామ్ ల్యాండ్ లో మనకు 16 చెట్లు ఇస్తున్నారు. దీంట్లో వీకెండ్ వచ్చి స్టే చేయడానికి ప్లస్ ఇంకోటి మెయింటెనెన్స్, సెక్యూరిటీ కూడా ఉంటారు. అన్ని వాటర్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. 2 years ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇంకోటి మెట్రో కూడా మనకు సిటీ నుంచి కందుకూరు వరకు ఎక్స్టెండ్ కాబోతోంది. ఇప్పుడు ఎక్కడైతే కందుకూరు గేట్ వరకు మెట్రో వస్తుందో అక్కడ నుంచి మన సైడ్ కి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. ఇదిగోండి, నీళ్ళు అయితే పుష్కలం ఉన్నాయి. నీళ్ళకి లోటే లేదు. ఇదిగోండి, ఇది బోరు. నీళ్లు చూడండి, వా నీళ్లు చూస్తురా ఎక్దమ్. నీళ్ళు అయితే నీళ్ళకు కూడా లోటు లేదు ఈ ఊర్లో. ఫ్యూచర్ లో ఎవరికి ఇబ్బంది పడకుండా ఇక్కడున్న ఈ 4 ఎకరాల్లో చేసిన ప్రతి ప్లాట్ కి నల్లా కనెక్షన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇచ్చేశారు. ట్రాన్స్ఫార్మర్. ఫామ్ ల్యాండ్స్ కి చాలా మంచి ఫ్యూచర్ ఉందండి. పవర్ సప్లై ఉంది, వాటర్ సోర్స్ ఉంది, మంచిగా సిటీకి. మనం ఈ రోడ్ లో నిలబడితేనే మనకు టౌన్ అంతా కనబడుతుంది. ఇదిగోండి, డ్రిప్ ఇరిగేషన్, మొత్తం వాటర్ సిస్టమ్, కరివేపాకు చెట్లు, మామిడి చెట్లు. ఇది మునక్కాయ కదా, ములక్కాయ చెట్టు. ఇది ములక్కాయ చెట్టు. ఈ లైన్ మొత్తం ములక్కాయ. ఇగో ఈ లైన్ మొత్తం అరటి చెట్లు. ఇదిగో వాటర్ పడుతుంది కదండి, ఇట్లా స్లోగా పడుతుంటాయి. డ్రాప్ 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 డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. ఇది మొత్తం అరటి. ఈ లైన్ మొత్తం పపాయ చెట్టు. ఇదిగో అవును, కొన్ని వెంచర్స్ లో చూడండి. ఇప్పుడు మీరు అంతే అంతే ఏదో స్టోనింగ్ వాళ్ళ డబ్బుల కోసం అమ్మేస్తారు. ఇది అలా కాదు. బోర్ ఉంది, కరెంట్ ఫెసిలిటీ ఉంది, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, స్తంభాలు ఉన్నాయి, మనకు చెట్లు ఉన్నాయి. ఆల్రెడీ మీరు పెరిగిన చెట్లని చూస్తున్నారు. నెక్స్ట్ కొబ్బరి చెట్లు రాబోతున్నాయి రోడ్డుకి ఇరువైపులా. కొబ్బరి చెట్లు వచ్చినాక దీని అందమే మారిపోతుంది. ఈ రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు పెట్టబోతున్నారు అనమాట. ఈ రోడ్డుకి లెఫ్ట్ కి రైట్ కి. అది కనబడేది మీకు మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది కనకాంబరాల చెట్లు. ఏం పూలు? హాస్టల్ పూలా ఏందో నాకు తెలియదు. హాస్టల్ పూలు అని చెప్తుండు. ఇవి రోజా పూల చెట్లు. ఇది వచ్చేసి మనకు జామ. ఇది మొత్తం పాలకూర వేసుకున్నారు. ఎందుకంటే ఇది తీసుకున్న వాళ్ళు దీంట్లోనే పండించుకొని ఇవే తింటున్నారు అనమాట తీసుకెళ్లి కూడా. ఇది గోంగూర, పుంటికూర, అది కొత్తిమీర వేసిరు అక్కడ. ఇది పుదీనా కాదు, ఫామ్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ ఎగ్జాక్ట్లీ ఫామ్. ఇది చామంతి పూల చెట్లు. మీరు మీ దగ్గర డబ్బులు ఉండి తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే రండి. డబ్బులు లేకుండా చూస్తాను, 2 నెలల తర్వాత వస్తా, 3 నెలల తర్వాత వస్తా, టైంపాస్ చేస్తా అన్న వాళ్ళు నాకు కాల్ చేయకండి దయచేసి, ప్లీజ్. ఐ కైండ్లీ రిక్వెస్ట్. ఇది బంతి పూల చెట్టు.
పర్సనల్గా నాకు బాగా నచ్చిన ఫామ్ ప్లాట్ ఇది. ఇగో టమాటా చెట్లు చేసి మనకు ఇది పచ్చిమిర్చి చెట్టు అండి. ఇది మీరు దీంట్లో కొన్ని ప్లాట్స్ ఈ వెంచర్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు, వాళ్ళు అమ్మట్లేదు. వాళ్ళే పర్టికులర్గా న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసుకొని దీంట్లో పండించిన కూరగాయలు పండ్లు మాత్రం వాళ్ళ ఇంట్లోకి వాడుకొని తింటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇంకో మిగతా ప్లాట్స్లో ఫామ్ హౌస్ కూడా కట్టుకోబోతున్నారు. ఇదిగోండి ప్రతి ప్లేస్లో మనకు డ్రిప్ ఇరిగేషన్ కనబడుతుంది. ప్రతి ప్లాట్కి నల్లా కనెక్షన్ కూడా ఉంది. అక్కడ క్యాబేజ్, అక్కడ చిక్కుడు ఉంది కదా, వంకాయ చెట్టు అండి ఇది. ఎస్ ఎస్ ఇదంతా వంకాయ చెట్లు. ఇది క్యాబేజీ అండి, ఇది కాలీఫ్లవర్ అండి. ఇది కాలీఫ్లవర్, ఇది మొత్తం కాలీఫ్లవర్. ఇది మొత్తం బెండకాయ కనబడుతుంది మనకి, గోకరకాయ, అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇదిగో చిక్కుడుకాయ కూడా అయింది చూడు, కాసినాయి. ఇగో ఇది బీరకాయ. అబ్బా మొత్తం ఫార్మింగ్ కూరగాయలు అన్నీ ఉన్నాయి. అమ్మా ఇంకా నేను రాలేనులే, ఉండండి అలా రావచ్చు, చూద్దాం. బెండకాయ, చిక్కుడుకాయ, అన్ని కూరగాయలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ. చిక్కుడుకాయ ఇది, ఓ సూపర్. దొండకాయ కూడా కాసింది చూడండి. ఇక దొండకాయ చెట్టు. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఈజ్ ద బెస్ట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు వస్తారో వాళ్ళకే అందుతాయి రెండు ప్లాట్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కాకరకాయ ఉంది. ఓ కాకరకాయ కూడా కాసింది చూడండి. ఇదిగో ఫ్రెండ్స్ ఆనకాయ చెట్టు. ఇది వచ్చేసి మనకు దోసకాయ చెట్టు. ఇదిగోండి బీన్స్ కాయ. ఇక్కడ ఈ లైన్ మొత్తం బీన్స్ కాయనే చూడండి. కూరగాయలు, పూల చెట్లు, పండ్ల చెట్లు, టోటల్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇది ఆల్సో ఫార్మ్ ల్యాండ్స్ అంటే ఇది ఇట్లా ఉండాలి. మొత్తం నువ్వే చూసుకుంటావు బ్రదర్, ఇది మొత్తం టోటల్ సూపర్. ఇది మనకు 3 గుంటల ఫార్మ్ ల్యాండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి. నా నంబర్ వచ్చేసి 8919067120. ఎనీ టైం అవైలబుల్ ఉంటాను. నా పేరు హరీష్ అండి. దీంట్లో మీకు ఒక ఫామ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు 3 గుంటల ఫామ్ ల్యాండ్లో. ప్లస్ ఇంకోటి మీరే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే మమ్మల్ని చేసి ఏమన్నా ఎంత అమౌంట్ అవుతుందో చెప్తాం, దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. లేదంటే కంటైనర్ కూడా మనం నిర్మించుకొని పెట్టుకోవచ్చు. ఒక 30% నిర్మించుకోవచ్చు అనమాట ఏ ఫామ్ ల్యాండ్లో అయినా. ఇక్కడ అది కూడా అవైలబుల్ ఉంది. ఊరికి దగ్గరలో హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. నా నంబర్ మీకు థంబ్నెయిల్లో ఇస్తాను, టైటిల్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8919067120. ఏం చెట్టు ఇది? అంజీరా అండి. ఇది అంజీరా చెట్టు. ఇగో ఈయననే మొత్తం మెయింటెనెన్స్ చేసేది, చూసుకునేది, వాటర్ పెట్టేది. ఇంకా నెక్స్ట్ బ్రదర్ ఇదేం చెట్టు? ఇది మామిడి. ఇది మామిడి చెట్టు. ఇది జామ చెట్టు. ఓకే, ఇది జామ చెట్టు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది వచ్చేసి వాటర్ యాపిల్. ఇదిగో ఇదేమో సీతాఫలం చెట్టు. ఇదిగో ఇది వచ్చేసి మహాగని చెట్టు అనేది ఒక 40 నుంచి 50 ఫీట్ల హైట్ పెరుగుతుంది అనమాట. టేక్ చెట్టు లాగా ఉపయోగిస్తారు. టేక్ సంబంధించింది. ఈ చెట్లు మనకు మన ఫామ్ ల్యాండ్ చుట్టూ 280 చెట్లు ఉన్నాయి. వేసింది వీళ్ళు వేరే వాళ్ళు, ఇది వేరే వాళ్ళది. సూపర్. ఇది సపోటా చెట్టు అంట. ఇదేంది? సపోటా చెట్టు. ఓకే, చెట్లు పెట్టి 6 నెలలు అయిందా? 6 నెలలు అయిందండి. ఓకే, 3 కటింగ్ చేసినాయి. 3 కటింగ్లు అయినాయి 6 నెలల్లో? 3 కటింగ్లు అయినాయి. ఓకే. ఎన్ని రోజులు పడుతుంది మనకు ఇది ఒక స్థాయికి రావడానికి చెట్లు? సంవత్సరం. ప్రతి చోట మనకు వాటర్ డ్రిప్ సిస్టము, వాటర్ పైప్ లైన్ ప్రతి ప్లాట్కు ఉంది. ఇదిగో అంజీర కాయలు. ఈ మనకు అంజీర కాయలు అయినాయి. ఇదిగోండి ఇక్కడ బోరింగ్ చేసారు, వాటర్ సిస్టమ్ ఇక్కడ నుంచే మొత్తం అన్నిటికీ సప్లై అవుతుంది. ఇది వెంచర్ మొత్తానికి బోరు, దీని ద్వారానే మొత్తం వాటర్ సప్లై అవుతుంది. మొత్తం ఈ 4.5 ఎకరాల ఫామ్ ల్యాండ్కి మొత్తం అన్ని ప్లాట్స్కి దీని ద్వారానే వాటర్ మొత్తం ఫుల్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ సప్లై ప్రతి చెట్టుకి పెట్టారనమాట. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది చూడండి, అది మన దాంట్లోదే. కరెంట్ సప్లై కూడా ఉంది. ఒక చిన్నగా 3 గుంటలు తీసుకున్న 3 గుంటలు దాంట్లో మనం 30% ఫామ్ హౌస్ కట్టుకో. 2 ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నంబర్ వచ్చేసి 8919067120. థ్యాంక్ యూ.